ది హెల్పింగ్ టీమ్. అందరూ స్కూల్ ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఒక పాప కింద పడిపోయింది. అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సారా అనే అమ్మాయి చూసి దగ్గరికి వచ్చి లేపింది. అక్కడ ఉన్న టీచర్ మొత్తం చూశారు. అందరికీ గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. నేను ఈరోజు మీకు క్లాస్ చెప్పను, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ప్లీజ్ చెప్పండి టీచర్. కానీ ఇక్కడ కాదు, గ్రౌండ్లో. స్టోరీ చెప్పే కంటే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్నను అడుగుతాను. మీరు ఈరోజు ఎంతమందికి హెల్ప్ చేశారు చెప్పండి? ఎస్ మ్యామ్, నేను కింద పడ్డప్పుడు సారా నాకు హెల్ప్ చేసింది. సారా, యూ డిడ్ ఎ నైస్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, ఈ మొత్తం క్లాస్లో సారా ఒక్కటే హెల్ప్ చేసిందా? ఇంకెవ్వరూ హెల్ప్ చేయలేరా చెప్పండి? లేదు మ్యామ్, ఎవరం హెల్ప్ చేయలేదు. సరే, ఈరోజే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఏం సహాయం చేశారో రేపు చెప్పండి. ఇంకొక విషయం, అబద్ధం కూడా చెప్పకూడదు. ఓకే మిస్ హారిక. అనన్య, నువ్వేం హెల్ప్ చేసావు? అయినా నువ్వు ఎందుకు లేట్ చెప్పు నాకు. కాకు, నేను చెప్తాను. నేను ఒక తాతని చూశాను. అతను రోడ్ క్రాస్ చేయడానికి చాలా కష్టపడుతుండు. అందుకని నేను ఆయనకు హెల్ప్ చేశాను. అందుకనే నాకు లేట్ అయింది. వావ్, దట్స్ నైస్, వెరీ నైస్. నా గురించి వదిలే, నువ్వేం చేసావో చెప్పు. నేను తాతమ్మకి హెల్ప్ చేశాను. తన వస్తువులను తీసుకెళ్ళేటప్పుడు కొంచెం స్ట్రగుల్లో ఫీల్ అవుతుంది, అందుకే హెల్ప్ చేశాను. నేను అయిపోయాక తను నన్ను బ్లెస్ చేసి చల్లగా ఉండమ్మా అన్న. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా ఆ రోజు మొత్తం. దట్స్ నైస్ టూ. సరే, మనం తొందరగా గ్రౌండ్కి వెళ్దాం, లేకపోతే మిస్ హారిక వచ్చి మనల్ని తిడుతుంది. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యింది. మిస్ హారిక పిల్లలని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది. సరే, అందరినీ నేను ఇచ్చిన కంప్లీట్ చేసేసారా? అందరు పిల్లలు వాళ్ళు ఎవరెవరికి హెల్ప్ చేశారో చెప్పడం స్టార్ట్ చేశారు. సరే, మీరందరూ హెల్ప్ చేశాక ఎలా ఫీల్ అవ్వారు? మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మిస్. అండ్ మేము వాళ్ళకి హెల్ప్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే, ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరు, ఇంకా వాళ్ళు హెల్ప్ చేసినందుకు. లైక్, షేర్, కామెంట్ కామెంట్ and subscribe.